నేను మీకు మీ టీవీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఎవరికి అడిగినా మీది ఏ కులం అని ఎవరు అడగొద్దు. ఎవరన్నా అడిగితే నాది ఈ కులం అని చెప్పొద్దు. మనం ఎవరంటే నేను సనాతనం చెప్పు, నేను హిందువునని చెప్పండి. అది చాలా ఆనందం అనిపిస్తుంది. నేను ఇక తెలుగులున్నా, గొల్లోనున్నా, నేను జంగమ్మాయనున్నా, బాపనేనున్నా, అది అసలే చెప్పొద్దు. నువ్వేమన్నా ఉండు, నువ్వు హిందువు ఉన్నావు. అది ఉద్యమం కావాలి, మీడియా ద్వారా ఉద్యమం కావాలి. అందుకని నేను చెప్పడం ఒకటే, ఎవరేమైనా అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాలి ఒకటి, నేను హిందువును, నేను సనాతనుని. కులం ఎందుకు వస్తుంది చెప్పండి? అంటే మనం యాక్చువల్గా చెప్తే భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హిందువులని చెప్తాను నేను. అంటే మన సనాతన ధర్మానికి ఇప్పుడు పుట్టిందని చెప్పడానికి లేదు, వాళ్ళకి డేటాతో సాగుంది. కానీ అంతకుముందు ఇది లేకముందు ఏముండేది అంటే అదే కదా. అంటే చాలామంది చెప్తారు నేను క్రిస్టియన్ అంటే నీ పేరు ఏంటంటే నా పేరు నరసింహులు అంటాడు. వాళ్ళ సర్టిఫికెట్లో ఉండేటటువంటి పేరు, వాళ్ళు ఉద్యోగం చేస్తే ఉండేటటువంటి పేరు, బ్యాంకులో ఉండేటటువంటి పేరు హిందూ పేరే ఉంటుంది. కానీ బయట చెప్పుకునేటటువంటి పేరు అదేదో అన్నారు కదా, పీటరు అదో ఏదో 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 ఇప్పుడు లేటెస్ట్ వచ్చినటువంటి జనరేషన్కి ఆ పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు పెడుతున్నారు, పూర్వం లేదు. లేదు లేదు. మీరు ఎవరు చూడండి, మన సనాతన ధర్మం హిందూ ధర్మమే ప్రపంచం నిండా ఉండేది. తక్షశిల యూనివర్సిటీ పాకిస్తాన్లో ఉంది, ఈరోజు అలా కలిసిపోయింది. ఆ ముందు ఎక్కడ ఉంది? అది మన భారతదేశంలో ఉంది. అంటే భారతదేశం అనే అఖండ భారత దిశగా ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతుంది. కానీ మన సెక్యులర్ పరంపరలో ఉన్నారు అందరు, తప్పని కానట్లేదు. కానీ రెండు సైడ్లో సెక్యులర్గా, రెండు సైడ్లుగా నువ్వు ఆలోచన చేయాలి. మన హిందువుల పైన కూడా సెక్యులర్గా ఆలోచించాలి, ఇతరుల పైన ఆలోచించాలి. వాళ్ళ పైన చేసిన సెక్యులర్గా ఉంటారు, వీళ్ళను కొట్టి చంపిన దిక్కు లేదు. ఇది పశ్చిమ బెంగాల్లో ఎంతమంది చనిపోతున్నారండి? ఒక్కరైనా సెక్యులర్ వచ్చి మాట్లాడుతున్నారా? మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు ఐక్యత లేదని మనకు తెలుసు. అట్లాంటి జాతీయవాద పార్టీలకు సపోర్ట్ చేయని చెప్పి మీలాంటి వాళ్ళు చాలామంది. మేము పార్టీ పరంగా మాత్రం మాట్లాడలేము, హిందూ ధర్మం గురించి మాట్లాడతాము. పార్టీ ఏదైనా జాతీయవాదం, మేము పార్టీ గురించి మేము మాట్లాడలేము. హిందూ ధర్మం అన్నారు మీరు, ధర్మం గురించి మాత్రం మాట్లాడతాం. ఎందుకంటే ఆయన పార్టీ ఈరోజు ఉంటుంది, ఈరోజు ఈయన అవుతారు, రేపు ఇంకోరు వస్తారు. కానీ ఎందుకంటే మనము హిందూ సామ్రాజ్యాన్ని తీసుకురావాలని అందరికీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళకు నానా అవస్థ పడుతుంది. ఇంతమంది 100 కోట్ల హిందువులు ఉన్నారు, 140 అనుకున్న 142 కోట్లు, 100 కోట్లు మాత్రం హిందువులు ఉన్నారు. ఎంత తగ్గిపోయిందండి హిందూ జాతి, ఎంత క్షీణించిపోతుంది, ఎంత అవమానాన్ని పొందుతుంది. మన ఆడపిల్లలు ఎంత అవమాన పాలవుతున్నారు. పోయి కాలేజీకి వెళ్తారు, ఏమో అంటారు, నాలుగు ముఖం వేసుకొని వెళ్ళిపోతున్నారు, ఏమనలేకపోతున్నారు. ఏమనంటే రేపు ఇంకోటి అయిపోతుంది. అంటే ఇంతమంది ఉండగా కూడాను మన పైన ఇంత అరాచకం ఉందంటే ఈ సెక్యులరిజం ఎట్లా అంటామని చెప్పండి. సెక్యులర్ అన్నప్పుడు అందరికీ సమానం కదా. అంటే రాజ్యాంగ పరిషత్లో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు అంబేద్కర్ గారు చెప్పారంట, ఏమనంటే భారతీయులకి సెక్యులర్ గురించి నేర్పాల్సినటువంటి అవసరం లేదు, ఆడలు ఉంది. వాళ్ళ నడకలో, వాళ్ళ నడతలో, వాళ్ళ మాటలో, బాటలో వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా నరేష్ గారు ఈరోజు కూడా చెప్తున్నాను, ఇంత అన్యాయం జరుగుతుంది కదా, హిందువులపైన ఇంత అక్రమంగా చంపుతున్నారు. కేరళ కానివ్వండి, ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ఇక పాకిస్తాన్లో అయితే ఎన్ని లక్షల మందిని చంపి వదిలేశారు. కానీ ఎప్పుడు వాళ్ళపైన ద్వేషం లేదు వీళ్ళకు. మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తే దగ్గర చేర్చుకుంటారు. క్షమాగుణం అనేటటువంటిది మన రక్తంలో ఉంది. అహింస సత్యమస్తేయం బ్రహ్మచర్య దయాక్షమ దానం పూజ జపోదానం ఇది ధర్మస్య సంగ్రహం. వచ్చినోడు వీళ్ళని నాశనం నేను ఏమంటున్నాను, మనకు మాత్రమే కండిషన్స్, ఇతరులకు కండిషన్స్ లేవనే ఇది. అంటే వాళ్ళ గురించి దేశించడం కాదు మనం, కానీ వాళ్ళకు కూడా కండిషన్స్ ఉండాలి కదా. వాళ్ళ కూడా వాళ్ళని సమభావంగా చూడాలని వాళ్ళ గురించి చెప్పాలి కదా, ఇతర ధర్మాల గురించి చెప్పాలి కదా. మన మాత్రం వస్తే అలాగ చెప్తారు, వాళ్ళదే వచ్చింది అనుకుంటే వీళ్ళకి లెక్క పెట్టరు. పాకిస్తాన్లో చూడండి, హిందువులను పొడిచి చంపే లక్షల మంది చచ్చిపోయారు. మీ దేశం ఇది కాదని ఇక్కడ వచ్చేసారు, వెళ్ళగొట్టారు. ఉంటే ఆడపిల్లలు ఉంచుకున్నారు, మగవాళ్ళని చంపేశారు. రకరకాల ఎంతమంది కరెక్ట్ ముస్లింలు ఎంతమంది ఉంటారు చెప్పండి. అంత కన్వర్టెడ్ ముస్లిమ్స్ అందరు కూడా కన్వర్ట్, బాధకో భయానికో ఏదానికైనటువంటి ముస్లిమ్స్ 80% ఉంటారు. ఇక 10% 20% ఉంటే వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు.
100%. ఒకవైపు కొన్ని విషయాలు గుర్తుకొస్తే మాత్రం కంటికి నీళ్ళు వస్తాయి. ఉమ్, వాళ్ళు చేసిన అరాచకాలకు, వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన హత్యలు ఘోరమైనట్టు అని అలా చేసిన మన వాళ్ళపైన ద్వేషం లేదు, నిజానికి కూడా లేదు. వాడు చేసిండేమో వీడు చేయలేదు కదా అంటారు. చేస్తే వాడు చేసిండు వీడు చేసిండా తప్పు అంటారు. వాడు చేసిండు వీడు చేయలేదు అంటారు. అంత అమాయకమైనటువంటి పరంపర అది మన జీన్లో రక్తంలో ఉంది. అది మీరు ఇప్పుడు చీమ ఉందనుకోండి, మీరే కానివ్వండి, మీరేం మహాత్ములు గారు, స్వామీజీలు గారు, సన్యాసులు గారు, చీమ అవుతుంది అనుకుంటే చీమ మీద అడుగు పెట్టారు మీరు. మాలాంటి వాళ్ళని పక్కన పెట్టండి. మీరే చీమ అరే చనిపోతుందేమో కదా అని పక్కకి వెళ్ళిపోతాం. అంత సున్నితమైనటువంటి హృదయం మన ఇంట్లో మన పరంపర కూడా పెద్దవాళ్ళు కూడా అరే తొక్కుతురా చీమల తొక్కుతురా అంటే పెద్దవాళ్ళ నుంచి కూడా ఆ పరంపర. ఇలా చిన్న పిల్లలు ఎవరన్నా చీమలంట్లో కొడుతుంటే తల్లి పోయి దెబ్బ కొడుతుంది పిల్లాడికి, చంపొద్దు అని చెప్తుంది. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి హింసించొద్దని మన కుటుంబంలో మన అవ్వ కావచ్చు, తండ్రి కావచ్చు, అవ్వ కావచ్చు, నాన్నమ్మ ఎవరు కావచ్చు, పూర్వీకులు వాళ్ళ నుంచి వస్తుంది జీన్ రక్తంలో. వాళ్ళు చెప్పింది చిన్నగా ఉన్నప్పుడు చెప్పింది అరే చీమలను చంపొద్దు, హింస చేయొద్దు, ఒక ప్రాణికి నష్టం కలిగించొద్దు అని పక్కవాడికి కూడా నా మాట అది ఉండాలి కదా. అందుకే ప్రపంచంలో ఎక్కడ లేనిది పాములకు పాలు పోస్తాము, చీమలకు చక్కెర వేస్తాం, పక్షులకు గింజలు వేస్తాం, కాకులకు నీళ్లు పోస్తాం. ఇట్లాంటి ఒక విభిన్నమైనటువంటి కల్చర్ మన దేశంలో ఉంది. ఇది ఉంది, ఇదే రక్షణ చేస్తుంది మనకు. మన దేశం పైన ఎన్నిసార్లు దండెత్తారు, ఎన్నిసార్లు దోచుకొని పోయారు, లెక్క చేయండి. ఎన్నోసార్లు దోచుకొని పోయారు. మన దేశంలో రాజుల కాలంలో వజ్రాలు వైడూర్యాలు కొలిచిచ్చేవాళ్ళు. జొన్నలు కొలిచినట్టు, మనకు బియ్యం కొలిచినట్టు సోలతలు కొలిచిచ్చేవారు. ఆ రోజులో ఎండి 12 మాసంలో 12 గ్రాములకు 1 తులం అసలు ఎండి నాణ్యాలు గొలిచిచ్చేవాళ్ళు పని చేస్తే. అసలు సంపన్నమైనటువంటి దేశానికి ఇంత దిగజార్చి ఈ స్థితికి తీసుకొని వచ్చారు. దౌర్జన్యం చేసే కదప్ప ఇంకేమని చెప్పండి. వీళ్ళు వ్యాపారం చేస్తామని వచ్చి కొంతమంది వచ్చారు, ఇంకో రకంగా వచ్చిరి.